1990 ఇరాన్ ఇజ్రాయెల్ ఈ వార్ ఎక్కడికి దారి తీస్తుంది? మూడో ప్రపంచ యుద్ధమా? ఎందుకంటే అణుబాంబులు తయారు చేసుకోవడానికి, న్యూక్లియర్ ఫెసిలిటీని డెవలప్ చేసుకోవడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాల మీద ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిఘటిస్తూ రావటం, లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేయటం, సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఇజ్రాయెల్ పట్టు బిగించడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఓవరాల్గా ఈ యుద్ధం ఈ రెండు దేశాలకి మాత్రమేనా, లేకపోతే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఎవరి స్టాండ్ ఏంటి, ఎవరి వైపు ఎవరు నిలబడ్డారు, ఎవరి బలం ఎంత, ఎవరి బలగం ఎంత, ఇవన్నీ చర్చించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం మామిడి గిరిధర్ గారు. మామిడి గిరిధర్ గారు నమస్తే అండి. హోప్ వినిపిస్తుంది కదండి ఆడియో? రైట్, క్లియర్గానే ఉందండి, వాయిస్ క్లియర్గానే ఉంది. అండ్ చూస్తున్నాం రాత్రి కూడా లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అక్రాస్ ఇరాన్ మొత్తం 400 టార్గెట్స్ని మేము ఛేదించామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. అండ్ యాజ్ ఇట్ ఈస్గా సైంటిస్టులు, జనరల్స్ వీళ్ళు హతమయ్యారు మా దాడుల్లో అని. వాస్తవ పరిస్థితి ఏంటి గిరిధర్ గారు? దాడులు మాత్రం చాలా ఉధృతంగానే చేసింది ఇజ్రాయెల్. అక్రాస్ మనకి ఇరాన్ అంతా కూడాను ఆల్మోస్ట్ మనకు ఉత్తర తెహరాన్ దగ్గర నుంచి తీసుకుని ఆల్మోస్ట్ దక్షిణం దాకా అంతా కొట్టారు వాళ్ళు. కీలకంగా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దెబ్బకొట్టారు. చూస్తే కనుక వాళ్ళ ప్రాసెసింగ్ సెంటర్స్ కావచ్చు, లేదా వాళ్ళ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా నెతాన్స్ చాలా వాటిని కొట్టారు. కాకపోతే మనకు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ప్రకారం అక్కడ ఎటువంటి రేడియేషన్ లీక్స్ కనిపించలేదని చెప్పారు. ఇది చాలా కీలకమైనది. అంటే ఇన్ని అటాక్స్ చేసిన తర్వాత కూడా మరి అక్కడ ఏదో రేడియేషన్ లీక్ ఉండాలి కదా. అంటే ఇరాన్ ఈ అటాక్స్ జరుగుతాయి అని తెలిసి ముందస్తుగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్ అంతా ఇక్కడ దాచిపెట్టారు. కాబట్టి ఈ దాడులన్నీ చేసినా కానీ కూడా మళ్ళీ లేచి నిలబడగలిగినటువంటి ప్లానింగ్ ఇరాన్ చేసింది అని అర్థం చేసుకోవాలి ఫస్ట్. రైట్. ఇజ్రాయెల్ ఏంటంటే ఫస్ట్ వేవ్ లో వాళ్ళు